ప్రైజ్ లార్డ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి. ఈరోజు దేవుని యొక్క మాటలు, విశ్వాసంలో ఇమిడిన సత్యాలు. విశ్వాసం క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగజేస్తుంది. యాకోబు 2:22 లోకమును జయించే విజయం మన విశ్వాసమే. 1 యోహాను 5:4 విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. హెబ్రీ పత్రిక 11:6 నీతిమంతుడు విశ్వాసమును మూలంగా బ్రతుకును. హబక్కుకు 2:4 ప్రాణము లేని శరీరం ఎలాగూ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము. యాకోబు 2:26 ఇలా రాయబడి ఉన్నదండి. ఏ విశ్వాసంతో మందిరాలకు వెళ్తున్నామో పరీక్షించుకుందామా. యాకోబు జీవితం ద్వారా ఎన్నో పాఠాలు నేర్చుకున్నాం. ఇవన్నీ జీవితం నేర్పిన సత్యాలు. మన దేవుడు రోషంగల దేవుడు. మన భక్తి కూడా రోషంగా చేయాలి. ఆయన కంటే ఎక్కువగా దేనిని ప్రేమించకూడదు. ఆయనకు అయిష్టమైనది చేయడం అంటే మన మీదకు మనమే శిక్ష తెచ్చుకోవడం. ఏ విషయానికి రాజీ పడకూడదు. మనల్ని ఆయన మికుటంగా ప్రేమిస్తూ మనల్ని రక్షించే దేవుడు. మన కోసం ఏదైనా చేస్తారు. తన ప్రజల కోసం ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేశారు. మన కోసం రక్తం కార్చి రక్షించారు. మనం లోకంతో కలిసిపోవడం ఆయన సహించరు. నరక ప్రాప్తులమవ్వడం ఆయన భరించలేరు. అందుకే శిక్షించి ఆయన రక్షిస్తారు. యాకోబు జీవితంలో మనం మరొక కష్ట పరిస్థితిలో చూస్తాం. యోసేపు బ్రతికి ఐగుప్తును ఏలుతున్నాడని తెలిసింది. కానీ ఐగుప్తుకు వెళ్ళడానికి సందేహిస్తూ బెహెర్షెబాకు వచ్చి తన తండ్రి అయిన ఈసాకు దేవునికి బలిని అర్పించాడు. కరువులో దేవుడు ఈసాకుతో ఐగుప్తుకు వెళ్ళవద్దు అని చెప్పారు. అబ్రహాము ఐగుప్తుకు వెళ్ళి చాలా శోధన ఎదుర్కొన్నాడు. యాకోబు ఏమి చేయాలి అనే సందేహంలో ఉండగా దేవుడు ఆదికాండము 46:2-4 నేను ఐగుప్తునకు నీతో కూడా వచ్చేదను అన్నారు. యాకోబు ఐగుప్తుకు వెళ్ళాడు. మన తండ్రి అయిన దేవుడు ఈ లోకంలో మనతో కలిసి నివసించి మనం విజయవంతంగా ఆయన కోసం జీవించడానికి బలపరిచే దేవుడు. మన జీవితంలో సరైన సలహాలు తీసుకోవాలంటే పరిశుద్ధాత్మ సహాయం ఎంతగానో అవసరం. దేవుని ఆశ్రయించు వారికి, ఆయనపై ఆధారపడు వారికి ఆయన తన మర్మమును బయలుపరుస్తారు. విధేయత కలిగి ఉంది మిమ్మల్ని మీరు దేవుని చిత్తమునకు అప్పగించుకున్నప్పుడు ప్రభువు తన ఆత్మ ద్వారా మిమ్మల్ని నడిపిస్తారు. పరిశుద్ధాత్ముడు మన జీవితాలలో పనిచేయడం ప్రారంభించినప్పుడు మనం ఊహించని కార్యాలు జరుగుతున్నాయి. కాబట్టి దేవుని నడిపింపుకు లోబడండి. ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేరాలని, మా జీవితంలో నెరవేరాలని కోరుకుందాం. యాకోబు జీవితంలో మరొక ప్రాముఖ్యమైన పాఠం మనం నేర్చుకోవాలి. ఆదికాండం 47:8 ఫరో నువ్వు జీవించిన సంవత్సరములు ఎన్ని అని యాకోబుని అడిగాడు. యాకోబు తన వయసు 130 అంటూ అతడు తన వయస్సును విభజించాడు. దేవునితో కలిసి జీవించిన సంవత్సరాలు కొంచెమే, అవి దుఃఖ సహితం, అవి నా పితరుల యాత్ర చేసిన దినాలని కావు అన్నాడు. మన జీవితంలో కూడా అంతే సుమా. ఎప్పుడు మారు మనసు పొంది రక్షింపబడి దేవుని కలుసుకొని ఆయనలో నిలిచి మారు మనసుకు తగిన ఫలాలు ఫలిస్తూ ఆయనకు సాక్షులుగా ఉండడం ఆరంభిస్తామో అప్పటి నుండే మనం జీవించిన సంవత్సరములు మిగిలినవన్నీ లోకం కోసం బ్రతికినవే అవుతాయి. మనం దేవుని కోసం జీవించిన కాలం ఎంత అని మనల్ని మనం పరీక్షించుకుందామా. చిన్న ప్రార్థన దేవుడు మెచ్చే ప్రార్థన. కొన్నిసార్లు మనం చేసే పొడవైన ప్రార్థనల కన్నా విశ్వాసంతో చేసే చిన్న ప్రార్థన దేవుని యొద్దకు నేరుగా వెళ్తుంది. శుద్ధ హృదయంతో చేసే ప్రార్థనలో మనల్ని సరిచేసుకుంటాం. దేవునికి ఇష్టం లేనివి వదులుకొనుటకు ఇష్టపడతాం. అటువంటి ప్రార్థనలకు జవాబును తీసుకొస్తాయి.
కాబట్టి చిన్న ప్రార్థన అయినా సరే శుద్ధ హృదయంతో చేయండి. అప్పుడు అవి మీకు సమాధానకరమైన ప్రార్థనలుగా మారుతాయి. యోసేపు అన్నల దుష్టత్వము తండ్రికి చెప్పేటప్పుడు అతడి విషయంలో 10 మంది అన్నలు ఐక్యత చాలా విచిత్రం. యోసేపు విషయంలో తండ్రి అంత ఘోరంగా దుఃఖిస్తున్నా ఎవరూ సత్యం ఒప్పుకోలేదు. అటువంటి వారి కోసం ఆ తండ్రి ఎలా దేవునితో పెనుగులాడాడో. ఇశ్రాయేలులో నుండి ఇశ్రాయేలు వచ్చారు. ప్రపంచంలో ఇప్పటికీ వీళ్ళు ఒక సవాలే. ఓ మనిషిని పేరుతో పిలువబడుతున్న ఏకైక దేశం ఇశ్రాయేలు. తన కోరిక నెరవేర్చుకున్నాడు, జ్యేష్ఠత్వం సంపాదించుకున్నాడు. ఇశ్రాయేలు పితరుడయ్యాడు. అబ్రహాము, ఈసాకు, యాకోబుగా ప్రసిద్ధికెక్కాడు. ప్రార్థన ఏదైనా సాధించగలదు అని రుజువు చేశాడు. యోసేపు చరిత్ర. దేవుడు యోసేపుకు తోడై ఉండెను. ఆదికాండం 39 2వ వచనం 3వ వచనం అలాగే 23వ వచనం వరకు దేవుడు యోసేపుకు తోడై ఉన్న అతనికి దారుణమైన శ్రమలు వచ్చాయి. శ్రమ రాదు అనుకోవడం పొరపాటు. అతడిని బట్టి దేవుడు పొతిఫర్ ఇంటిని సమస్తమును ఆశీర్వదించారు. దేవుడు తోడై ఉన్నారు కాబట్టి యోసేపు శోధనను జయించాడు. నిందలతో క్రూరంగా హింస నుండి చెరలో వేయబడిన అక్కడ కూడా చెరసాల అధికారికి దయ పుట్టించి దేవుడు అతడిని హెచ్చించి ఐగుప్తుకు 2వ అధికారిగా చేశారు. అతడు ఐగుప్తుని ఏలడం ప్రారంభించిన వెంటనే పొతిఫర్ భార్యను చెరలో వేయించలేదు. క్షమాపణ దేవుడు తోడై ఉన్న వారి లక్షణం. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.